హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మన తెలుగు ఇండస్ట్రీలో కథానాయకులు ఎంత ఇంపార్టెంటో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అంత ఇంపార్టెంట్. అయితే చాలా వరకు చాలామంది ఆర్టిస్టులకి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంతమంది సినీ రంగంలోని పెద్దలు వారందరికీ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్ టైంలో ఒక ఛానల్ నుంచి ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది. అది ఫిష్ వెంకట్ అనే ఒక ఆర్టిస్ట్కి సంబంధించి. ఆయన అందరికీ వెల్ నోన్ ఆర్టిస్టే. సో అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన కాలు ఇదంతా కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. అయితే అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అలా అంత అనారోగ్యంకి ఆయన పరిస్థితి అంత దీనస్థితి ఎందుకు వచ్చింది ఏంటనేది ఒక పూర్తి విశ్లేషణ అందించడం కోసం మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. చూసారు ఆయన పరిస్థితి పాపం? యాక్చువల్గా ఏం జరిగిందంటే డయాలసిస్, మనిషికి డయాలసిస్ అంటే కూడా తెలియదు పాపం. అసలు ఫిష్ వెంకట్ గారి నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఇండస్ట్రీ మొత్తంలో ఇట్లాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకు చెప్పనా, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం వయసు పెద్దదే అలా కనబడుతున్నాడు, కానీ ఎప్పటి నుంచో ఉన్నాడా. ఆయన కళ్ళ ముందే ఎంతోమంది విలన్లు అయిపోయారు, ఎంతోమంది స్టంట్ మాస్టర్లు అయిపోయారు. ఆయన అలాగే ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు అంటే ఆయన అలాగే ఉండాలనుకున్నాడు. ఫోన్ చేస్తే షూటింగ్ ఉంది అంటే పొద్దున్న పలానా అడ్రస్ బండి పంపండి అంటాడు, అంతే. ఎంత ఏంటి ఏమీ అడగడు. అయిపోయిన తర్వాత క్యాషియర్ ఎంత ఇస్తే కవర్లో అంత తీసుకొని థ్యాంక్స్ అన్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది మ్యాటర్. షూటింగ్ ఉంది అంటే అవునా, ఏం క్యారెక్టర్, ఎంత ఇస్తారు, అంత ఇస్తారా, అక్కడ కదా ఇంత ఇవ్వాలి కదా, ఇన్ని మాటలే ఉండవు. ఏ మేనేజర్నైనా అడుగు నువ్వు ఇండస్ట్రీలో, ఒక్కటే మాట, ఫిష్ వెంకట్ కాల్ వెళ్ళిందా అంటే చేశానన్నా రేపు పొద్దున వస్తా అన్నాడు, అంతే. ఆయనకు నువ్వు గంట మాట్లాడాల్సిన అవసరం. మిగతా ఏ ఆర్టిస్ట్ అయినా చిల్లా చిత్క ఆర్టిస్టులు ఇవాళ రేపు ఏ షూటింగు, హీరో ఎవరు, నా క్యారెక్టర్ ఏంటి, ఏం చెయ్యాలా, డైలాగులు ఉంటాయా, నా అసిస్టెంట్కి ఇంత నాకింత, నా బండిలోనే నేను వస్తా, పలానా టైంకే వస్తా, మేకప్ మ్యాన్ నన్ను నేను తెచ్చుకోమంటావు, నువ్వు ఇంత ఉంటుంది ఈ సోది. ఇవంతా విగ్గు తెప్పిస్తారా, నేను తెచ్చుకోనా. ఫిష్ వెంకట్కి ఏం ఉండదు తెలుసా. అన్న రేపు మార్నింగ్ షూట్ ఉందన్న, ఓకే, ఏం సినిమా కూడా అడగడు, అనవసరం. వాళ్ళే చెప్తారు, మన పవన్ కళ్యాణ్ సినిమా, బన్నీ సినిమా, అల్లు అర్జున్ సినిమా, మహేష్ బాబు సినిమా, ఏదో సినిమా, పొద్దున వచ్చేయండి, ఎక్కడ లొకేషన్, రామోజీ ఫిలిం సిటీ, సరే 5:30కి బండి పంపిస్తా అంటే ఓకే పంపండి, ఇన్నా. వెళ్తాడా, టీయో కాఫీయో తాగుతాడు, టిఫిన్ చేస్తాడు, తర్వాత మళ్ళీ నిమ్మరసం ఇస్తే నిమ్మరసం తాగుతాడు, కొబ్బరి బొండం ఇస్తే కొబ్బరి బొండం తాగుతాడు, ప్రొడక్షన్ దగ్గరే తిండి తింటాడు, అసిస్టెంట్ని కూడా పెట్టుకోడు, సాయంత్రం అలా కూర్చొని డబ్బులు తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఇదే తన ప్రాణం మీదకి వచ్చింది. రోజు పని చేస్తున్నాడు కొన్నేళ్ల నుంచి. షుగర్ వచ్చింది, ఏదో రకంగా డయాబెటీస్ వచ్చింది, తెలియదు ఆయనకి డయాబెటీస్ వచ్చిన విషయం కూడా. అయినా సరే టీలు, టిఫిన్లు, కాఫీలు తాగుతానే ఉన్నాడు. ఏం తినాలో ఏం తినొద్దు అనేది కూడా తెలియదు. షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఐటమ్స్ ఎక్కువ తింటూనే ఉన్నాడు. మళ్ళీ కొద్ది గొప్ప మందు పుచ్చుకుంటాడు. అది డ్యామేజ్ అవ్వాల్సినంత డ్యామేజ్ అంటే ఒక రోజు తెలుస్తుంది కదా, ఆ రోజు రానివచ్చు. ఒక రోజు అడ్డం పడితే ఆపరేషన్లో చేస్తే 2 కిడ్నీలు ఫెయిల్, డయాలసిస్ చేయాలి. డయాలసిస్ అంటే ఏంటండి అని అడిగి తెలియదు వీళ్ళకి ఏవి కూడా. బయటి ప్రపంచమే తెలియదు కొన్నేళ్ల నుంచి తనకి. బయట ఇట్లా ఉంటాయి, షాపులు ఉంటాయి, అది కొనుక్కోవచ్చు, ఇది నథింగ్. పొద్దున 5 గంటలకి షూటింగ్కి వెళ్ళావా, రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చావా, అంతే. ఇంకే ప్రపంచం తెలియదు. ప్రొడక్షన్ వాడు ఏమన్నా కొత్త రకం ఫుడ్ పెడతారా, ఇది ఎక్కడ భలే ఉంది అని మాట్లాడుకుంటారు, అంతే. ఆ ప్రపంచం వీళ్ళది. అట్లా ఉండి తర్వాత సరే నిమ్స్లో చేర్పించాడు. చిన్న ఈ డయాబెటీస్ వల్ల ఏమవుద్దంటే, ఈ కాలు డయాలసిస్ చేసిన వాళ్ళకి డయాలసిస్ ప్రాసెస్ ఏంటి, కిడ్నీ ఫంక్షన్ అంతా పైపుల్లో నుంచి చేయాలి. అంత పర్ఫెక్ట్గా ఎవరూ చేయలేరు, ఎంత ప్రొఫెషనల్స్ అయినా సరే. కానీ మనం ఇంట్లోనే చేసుకోవాలి, అలానే హాస్పిటల్లో రోజు ఉంచలేము, డబ్బులు ఎక్కువ. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇంటికి వచ్చాక పిల్లలకి ఎవరికో నేర్పిస్తారు, ఇలా చేయండి అమ్మా అని. ఫస్ట్ చేయి తుడుచుకోవడమే కనీసం ఒక 5 minutes ప్రాసెస్ వాళ్ళు చెప్తారు. దాని తర్వాత జాగ్రత్తగా ఎలా పెట్టాలి, ఎలా తీయాలి, ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అయిన తర్వాత తనకి క్లీన్ చేయాలి, కానీ ఎంతో కొంత లోపల పేరుకుపోయి ఉంటుంది. అవన్నీ కాళ్ళకి దిగుతాను, నడుస్తావు కదా, కాళ్ళకి అక్కడెక్కడ దిగుతూ ఉంటుంది, ఇది వాస్తాయి. అండ్ ఈ వాపు తర్వాత ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకో, అది చీము రక్తం కారుతానే ఉంటుంది, కానీ తగ్గదు. ఇంకా తగ్గిద్ది అంటే తగ్గదు, మోస్ట్లీ తగ్గదు, కొన్నేళ్ళు పడుద్ది అది తగ్గడానికి. అయితే ఈ కాలు ఉబ్బింది, వాసింది. ఈ చిల్లా చితక ట్రీట్మెంట్లు, తుడచడాలు, కట్లు కట్టడాలు లాంటివి గాంధీ ఆసుపత్రికి వెళ్ళేవాడు. ఈ డయాలసిస్కి సంబంధించి నిమ్స్కి వచ్చేవాడు. ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని మందులు ఎన్ని నుంచో తెప్పించేటివి ఉంటాయి, వాటికి డబ్బులు పెట్టుకోవాలి.
ఆ వాటికి డబ్బులు కూడా మామూలుగా 5-10 వేలు అయితే అవ్వవు, కొన్ని వేలల్లోనే అవుతాయి, లక్షల్లోనే ఉంటాయి. ఎంత అయితే సంపాదించాడో అంతా మళ్ళీ ఈయనకే చూసుకోవాల్సి వస్తుంది. పిల్లలు కూడా సరిగ్గా చూసుకోలేదు అది ఇదని కొంతమంది అంటున్నారు. మరి అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎవరి ఇంట్లో వ్యవహారం వాళ్ళది. మనకు ఫిష్ వెంకటే ముఖ్యం కాబట్టి ఫిష్ వెంకట్ గురించే మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే ఆయన సిచ్యువేషన్ అయితే బాగాలేదు. అనుకోకుండా ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేసరికి బాగా వైరల్ అయ్యి అందరికీ తెలిసిపోయింది. సో ఇప్పుడుగా కొంతమంది నిర్మాత అరే మన ఫిష్ వెంకట ఇలా ఉన్నాడా అని చెప్పేసి విరాళాలు అందిస్తున్నారు. ఆ చిరంజీవి, రామ్ చరణ్ వాళ్ళు కూడా స్పందించారని కూడా నిన్న ఒక వార్తతో వచ్చింది. వాళ్ళు కూడా చూసుకుంటామన్నారట. కానీ బాగా వస్తే చాలా అన్నట్టే ఉంది. ఎందుకంటే జబర్దస్త్లో కూడా పంచప్రసాద్కి ఇంత ఉంది 2 కిడ్నీలు పోయాయి. వాళ్ళు కూడా తలింత వేసుకొని ఆయనకి ఏదో హెల్ప్ చేశారు, చూసాం మనం. ఆ రకంగా ఇప్పుడు ఈయన కూడా ఏదో దయవల్ల బయటికి వస్తే బెటర్. కానీ డయాలసిస్కి ఒక్కసారి వచ్చాము అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ అంతే. మా కిడ్నీలు తీసి పైప్ వేసేసారు, మళ్ళీ ఓ డోనర్ రావాలి, నువ్వు మళ్ళీ సెట్ అవ్వడానికి చాలా పడుతుంది టైము. ఈయన షూటింగ్లో ఆపేసి కూడా 1.5 అయింది, 1.5 ఇంచుమించు. ఇప్పుడు మళ్ళీ కోలుకొని ఆ పంచప్రసాద్ వెళ్తే మళ్ళీ జబర్దస్త్కి వచ్చాడు. ఈయన కూడా సినిమాలు చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం, అంతమించి ఏమీ చేయలేదు. ఓకే, ఇదివరకు ఆర్టిస్టులందరికీ మొన్న ఆవిడ ఎవరైతే మన గోలీమార్ సినిమాలో ఒక ఆవిడ ఉంటారు కదా, సో ఆవిడకి కూడా ఏదో ఇబ్బంది అయితే చాలా సినీ రంగంలో అందరూ హెల్ప్ చేస్తారంటారు. అయితే మెయిన్గా వీళ్ళందరికీ ఏదైనా ఒక ఒక ఇన్సూరెన్స్ పాలసీ టైప్లో ఏదన్నా ఉంది. మా అసోసియేషన్ మెంబర్ అయితే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మా కార్డ్ హోటల్స్కి. మరి ఫిష్ వెంకట్ మా కార్డు ఉందో వీళ్ళకి ఫైటర్స్ యూనియన్ కదా, ఫైటర్స్ యూనియన్, ఆర్టిస్ట్ యూనియన్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. దాని తరఫున ఏవో ఉంటాయి కొన్ని, బట్ ఇన్సూరెన్స్ సంగతి తెలియదు. అంటే ఇంత లిమిట్ అనేది ఏమైనా ఉంటుందేమో, మరీ ఎక్కువ కూడా చేయలేరు వీళ్ళు. బట్ ఈ పెద్ద సమస్యలు ఇప్పుడు క్యాన్సర్, డయాలసిస్, ఇంక ఇట్లాంటి వాటికంటే బ్రెయిన్ సంబంధించినవి పెద్ద చికిత్సలు అవుతాయి. దానికి అంత ఇవ్వలేరేమో. మరి దాతలు ఎవరైనా డొనేషన్ చేసి ముందుకు వస్తే ఈయనని హెల్ప్ చేయొచ్చు. బట్ దేవుడి దయ వల్ల ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి అపోలో ఆయన వెనకాల ఉంది కదా, ఉపాసన గారిది. సో మొన్న తమిళ నటుడికి కూడా ఏదో లంగ్స్ ఆపరేషన్ అయితే చేయించారు కదా, 48 లక్షలు. అలా ఏదైనా చేయించే అవకాశం అయితే ఉంది. ఓకేనా, అంటే హాస్పిటల్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి చేయడంలో తప్పే ఉంది. ఓకేనా, కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం మళ్ళీ ఫిష్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.